ఏంటి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో చిన్న అరుణాచలం ఉందా? అవును, మీరు విన్నది నిజమే. ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగం మహాక్షేత్రం అదే చిన్న అరుణాచలం. అలాగే 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఉన్న కలిగిన ఏకైక క్షేత్రం కూడా ఇదే చిన్న అరుణాచలం. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉంటాయి. మనం నీటితో అభిషేకం కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ అరుణాచలం లాగానే అష్టదిక్కుల లింగాలు అయితే ఉంటాయి. నైరుతి లింగం, యమలింగం, వరుణ లింగం, అలాగే ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంటుంది. రియల్ గా చెప్పాలంటే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు దర్శనం అయిపోయాక 360 రోజులు ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ వ్యవస్థాపకంగా శివనాగస్వామి రాజగోపురం నిర్మాణం కోసం పెద్ద అరుణాచలం నుంచి చిన్న అరుణాచలం వరకు 3200 కిలోమీటర్ల సైకిల్ భిక్షాటం చేసి ఇక్కడ కూడా రాజగోపురం నిర్మించిన సంకల్పం చేశారు. మరియు అలాగే అడ్రస్ వచ్చేసి భద్రాచలం నుంచి చెర్ల వెళ్లే రూట్ లో నరసాపురం గ్రామంలో అయితే ఉంటుంది. అలాగే మీరు కానీ ఈ రూట్ లో వెళ్తే ఇక్కడ దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏంటి మన భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లో చిన్న అరుణాచలం ఉందా? అవును, మీరు విన్నది నిజమే. ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగం మహాక్షేత్రం అదే చిన్న అరుణాచలం. అలాగే 1008 బ్రహ్మసూత్ర లింగాలు ఉన్న కలిగిన ఏకైక క్షేత్రం కూడా ఇదే చిన్న అరుణాచలం. అలాగే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉంటాయి. మనం నీటితో అభిషేకం కూడా చేయొచ్చు. అలాగే ఇక్కడ అరుణాచలం లాగానే అష్టదిక్కుల లింగాలు అయితే ఉంటాయి. నైరుతి లింగం, యమలింగం, వరుణ లింగం, అలాగే ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంటుంది. రియల్ గా చెప్పాలంటే టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే మీరు దర్శనం అయిపోయాక 360 రోజులు ఇక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ వ్యవస్థాపకంగా శివనాగస్వామి రాజగోపురం నిర్మాణం కోసం పెద్ద అరుణాచలం నుంచి చిన్న అరుణాచలం వరకు 3200 కిలోమీటర్ల సైకిల్ భిక్షాటం చేసి ఇక్కడ కూడా రాజగోపురం నిర్మించిన సంకల్పం చేశారు. మరియు అలాగే అడ్రస్ వచ్చేసి భద్రాచలం నుంచి చెర్ల వెళ్లే రూట్ లో నరసాపురం గ్రామంలో అయితే ఉంటుంది. అలాగే మీరు కానీ ఈ రూట్ లో వెళ్తే ఇక్కడ దర్శనం